Hi students, good morning to everyone. This is Lakshmi Sri. Today I am explaining in this class about the prepositions. So those are with, over, by. Okay students, let's go to our topic. Our first topic is with. With means to. This is the one of the preposition. With means to. So every sentence has a prepositions. So preposition అనేది సెంటెన్స్ కి చాలా ముఖ్యమని చెప్పుకోవడం. సో ప్రీవియస్ క్లాసెస్ లో అండ్ దెన్ విత్ అనేది ఎట్లా యూజ్ చేయాలి, ఎప్పుడు వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇట్స్ ఇండికేట్ బీయింగ్ టుగెదర్. ఇట్స్ ఇండికేట్ బీయింగ్ టుగెదర్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్. ఇట్స్ యూజ్డ్ టు ఇండికేట్ బీయింగ్ టుగెదర్. ఒక పర్సన్ ఆర్ థింగ్ అదర్ ఆబ్జెక్ట్తో కలిసి ఉన్నప్పుడు విత్ అనేది యూజ్ చేయాలి. అండ్ బీయింగ్ ఇన్వాల్వ్డ్, ఆ పర్సన్ కానీ ఆ థింగ్ కానీ అదర్ ఆబ్జెక్ట్తో పార్టిసిపేటింగ్ లైక్ ఇన్వాల్వింగ్ అయినప్పుడు కూడా మనకి విత్ అనేది ఆ సెంటెన్స్లో యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ యూజ్డ్ టు ఇండికేట్ బీయింగ్ టుగెదర్. లైక్ బీయింగ్ టుగెదర్ మీన్స్ కలిసి ఉండడం, కలిపి ఉండడం. ఇట్స్ యూజ్డ్ టు ఇండికేట్ బీయింగ్ టుగెదర్ అండ్ బీయింగ్ ఇన్వాల్వ్డ్. ఒక పర్సన్ ఆర్ థింగ్ అదర్ ఆబ్జెక్ట్ తో కలిపి ఉన్నప్పుడు ఆర్ పార్టిసిపేటింగ్ జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా వచ్చినటువంటి సెంటెన్స్ లో మనం విత్ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం హ్యావింగ్ సంథింగ్, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ we have a person or thing. Every sentence we have a person or thing or other object. ఒక పర్సన్ కానీ థింగ్ వల్ల కానీ అదర్ ఆబ్జెక్ట్తో జరిగే పని ఉంటుంది ఒక సెంటెన్స్లో. సో ఆ సెంటెన్స్లో ఉన్నటువంటి పర్సన్కి కానీ థింగ్కి కానీ అదర్ ఆబ్జెక్ట్తో ఏదైతే కలిగి ఉందో ఆ కలిగి ఉండేటప్పుడు కూడా మనం ఈ విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అండ్ యూజింగ్, ఒక పర్సన్ ఆర్ థింగ్ అదర్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకునేటప్పుడు. అండ్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు. అండ్ అండర్స్టాండింగ్, ఆ రెండింటి మధ్య పర్సన్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ అండ్ థింగ్ వీటి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కూడా మనం విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. సో ఇట్స్ యూజ్డ్ టు ఇండికేట్ బీయింగ్ టుగెదర్ అండ్ బీయింగ్ ఇన్వాల్వ్డ్. ఆన్ ది టైమ్ కంపల్సరీ we will using there with preposition. At the same time having something and using and feeling and understanding. So on the time also we will using there with preposition. For example, I ordered a sandwich. I ordered a sandwich with a drink. I ordered a sandwich. నేను ఒక శాండ్విచ్ ని ఆర్డర్ చేశాను with a drink. With a drink, డ్రింక్ తో పాటు శాండ్విచ్ ని కూడా ఆర్డర్ చేశాను. విత్ మీన్స్ తో, విత్ మీన్స్ తో, డ్రింక్ తో శాండ్విచ్ కూడా ఆర్డర్ చేశాను. ఐ ఆర్డర్డ్ ఏ శాండ్విచ్ విత్ ఏ డ్రింక్. డ్రింక్ తో పాటు శాండ్విచ్ ని కూడా ఆర్డర్ చేశాను. సో ఈ సెంటెన్స్ లో మనకి ఇక్కడ డ్రింక్ ఒకటే కాదు, డ్రింక్ తో పాటు 2 ఐటమ్స్, నాట్ ఓన్లీ 1 ఐటమ్. సో ఇక్కడ డ్రింక్ తో శాండ్విచ్ ని ఆర్డర్ చేయడం జరిగింది. ఐ ఆర్డర్డ్ ఏ శాండ్విచ్ విత్ ఏ డ్రింక్. సో ఇక్కడ శాండ్విచ్ కి డ్రింక్ కి మధ్యన ప్రిపోజిషన్ అనేది చూసారు కదా, ఐ అనే నౌన్ కి నేను, చూసారు కదా. సో ఐకి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ థింగ్స్ కి మధ్యన ప్రిపోజిషన్ ఏం యూజ్ చేసాం, విత్. హ్యావింగ్ సంథింగ్, ఓకేనా. ఐ ఆర్డర్డ్ ఏ శాండ్విచ్ with a drink. Being together, it's used to indicate being together and being involved together. Okay. I ordered a sandwich with a drink. And second example, he cut my papo with his scissor. He cut my papo with his scissor. He cut my papo. అతను నా పేపర్ ని కట్ చేశారు. దేంతో? with his scissor. అతని యొక్క సిజర్ తో. అతను నా పేపర్ని, నా బుక్ యొక్క పేపర్ని, హీస్ కట్ మై పేపర్, అతను నా పేపర్ని కట్ చేశారు. దేనితో? విత్ హిజ్ సిజర్, అతని సిజర్ తో. ఓకేనా స్టూడెంట్స్, హీ కట్ మై పేపర్ విత్ హిజ్ సిజర్, అతను నా పేపర్ని అతని సిజర్ తో కట్ చేశారు. సో ఇక్కడ విత్ అనే ప్రిపోజిషన్ చూసారు కదా.
సంథింగ్ యూజింగ్ ఫీలింగ్ అండర్స్టాండింగ్ చెప్పుకున్నాం కదా. సో ఇది వచ్చేసి యూజింగ్. యూజింగ్ అనే వర్డ్కి సూటబుల్ అవుతుంది. లైక్ హీ కట్ మై పేపర్ విత్ హీ సిజర్. అతను నా పేపర్ కట్ చేయడానికి అతని సిజర్తో కట్ చేసినందుకు సిజర్ని యూజ్ చేస్తున్నాడు కదా. సో దట్స్ వై యూజింగ్ పర్పస్ మీద మనం ఈ సెంటెన్స్ చెప్పుకోవచ్చు. విత్ అనే ప్రిపోజిషన్ ఎట్లా యూజ్ చేసాం అనేది. హీ కట్ మై పేపర్ విత్ హీ సిజర్. అతను నా పేపర్ని అతని సిజర్తో కట్ చేస్తాడు. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, ఐ మెట్ ఎ గై విత్ గ్రీన్ ఐస్. ఐ మెట్ ఎ గై, మెట్ మీన్స్ కలుసుకోవడం. ఐ మెట్ ఎ గై, నేను ఒక అతన్ని కలిసాను విత్ గ్రీన్ ఐస్. అయితే అతనికి ఏమున్నాయి? గ్రీన్ ఐస్. ఒక గ్రీన్, ఐ మెట్ ఎ గై విత్ గ్రీన్ ఐస్. గ్రీన్ ఐస్ తో ఉన్నటువంటి అబ్బాయిని నేను కలిసాను. సో విత్ యూజ్ చేసాం కదా. ఐ మెట్ ఎ గై విత్ గ్రీన్ ఐస్. గ్రీన్ ఐస్ తో ఉన్నటువంటి అబ్బాయిని నేను కలిసాను. సో అండ్ దిస్ ఇస్ ద హ్యావింగ్ సంథింగ్. అతను ఏం కలిగి ఉన్నాడు? గ్రీన్ కలర్ ఐస్. ఐ మెట్ ఎ గై విత్ గ్రీన్ ఐస్. నేను గ్రీన్ ఐస్ తో ఉన్న అబ్బాయిని కలిసాను. అతనికి ఏముంది? అతను ఏం కలిగి ఉన్నాడు? హ్యావింగ్ సంథింగ్, గ్రీన్ ఐస్. సో హ్యావింగ్ సంథింగ్ పర్పస్ మీద మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్, I am messaging you. I am messaging you with my sincere apology. I am messaging you with my sincere apology. నా హృదయపూర్వకమైన క్షమాపణతో నేను నీకు మెసేజ్ చేశాను. సో స్టూడెంట్స్, ఇది ఫీలింగ్ పర్పస్ మీద వస్తుంది మనకి. సో చూసారు కదా, ఫీలింగ్ పర్పస్ లో మనం మన ఫీలింగ్ ని అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు విత్ అనే ప్రిపోజిషన్ వచ్చే విధంగా ఏ విధంగా యూజ్ చేస్తాం? ఐ మెసేజింగ్ యూ, నేను నీకు మెసేజ్ చేశాను. విత్ మై సిన్సియర్ అపాలజీ, నా హృదయపూర్వకమైన క్షమాపణతో నేను నీకు మెసేజ్ చేశాను, నన్ను ఎక్స్క్యూజ్ చేయమని. సో ఆ మీనింగ్ వచ్చే విధంగా ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసే టైమింగ్ లో మనం ఇట్లాంటి ప్రిపోజిషన్ విత్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసి సెంటెన్స్ మేక్అవుట్ చేయడం జరిగింది. And fifth one, she agrees with me. This is the understanding purpose. She agrees with me. ఆమె నాతో ఏకీభవిస్తుంది. I agree with you. నేను నీతో ఏకీభవిస్తున్నాను. She agrees with me. అక్కడ ఏంటి? వాళ్ళిద్దరి మధ్య ఎవరైతే టూ పర్సన్స్ ఉన్నారో ఆ టూ పర్సన్స్ మధ్య అండర్స్టాండింగ్ అనేది బయటికి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. సో లైక్ ఏ అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ పర్పస్ మీద ఎగ్జాంపుల్ చేస్తున్నాం. షీ అగ్రీస్ విత్ మీ, ఐ అగ్రీస్ విత్ యూ, హీ అగ్రీ విత్ దెమ్, లైక్ దట్ ఎగ్జాంపుల్స్. ఓకేనా స్టూడెంట్స్? విత్ మీన్స్ తో. సో విత్ ప్రిపోజిషన్ మీద ఎగ్జాంపుల్స్ అండ్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలనేది తెలుసుకున్నారు కదా. బీయింగ్ టుగెదర్ అండ్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ హ్యావింగ్ సంథింగ్, యూజింగ్, ఫీలింగ్, ఎక్స్ప్రెసింగ్ అండ్ అండర్స్టాండింగ్. ఆ టైమింగ్స్ లో కూడా మనం విత్ అనే ప్రిపోజిషన్ ఎట్లా యూజ్ చేయాలో చూసారు కదా. అండ్ సెకండ్ ప్రిపోజిషన్ ఈజ్ ఓవో. ఓవో మీన్స్ పైగా. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఓవర్ మీన్స్ పైగా. పైగా మీన్స్ ఎత్తు, లైక్ మనకంటే ఎక్కువగా ఎత్తు కలిగి ఉన్నప్పుడు పైగా, మనల్ని దాటి పైకి ఉన్నప్పుడు పైగా అంటాం. ఓవో పైగా, కంటే, ఆ వస్తువు కంటే, ఆ ఎత్తు కంటే చాలా ఎక్కువ, ఇట్లా కంటే దాన్ చెప్పుకుంటాం కదా. సో అది కంటే. అండ్ మీద, ఆన్ అంటే మీద అని చెప్పుకున్నాం. ఎట్ ది సేమ్ టైం ఓవర్ కూడా మీద అని వస్తుంది. మీదుగా, మీద. ఓకేనా? ఓవర్ పైగా, కంటే, మీద. ఇట్స్ యూజ్డ్ టు ఇండికేట్ అబోవ్. అబోవ్ మీద, మీదుగా. ఆన్ టాప్ పైకి, పైకి, పైగా, మీదుగా, మీద, కంటే. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్. ఒకే మీనింగ్ వస్తుంది, సేమ్ మీనింగ్ వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇట్స్ యూజ్డ్ టు ఇండికేట్ అబోవ్, ఆన్ టాప్, హైయర్ దాన్. హైయర్ దాన్ ఎత్తు కంటే ఇంకా ఎత్తు కలిగిన. సో one of the example is here. Some birds flew over the building. Some birds flew over the building. కొన్ని పక్షులు బిల్డింగ్ పై నుంచి ఎగిరిపోయాయి, బిల్డింగ్ మీద నుంచి. ఓకే, some birds flew over the building.
కొన్ని పక్షులు బిల్డింగ్ మీద నుంచి ఎగిరిపోయాయి. మీద లేకుంటే బిల్డింగ్ పైగా ఎగిరిపోయాయి. లైక్ మనం సెంటెన్స్ అక్కడ ఉన్న సెంటెన్స్ సిచ్యువేషన్ బట్టి సెంటెన్స్ సబ్జెక్ట్ ని బట్టి మనం సిచ్యువేషన్ బట్టి పైగా యూజ్ చేయాలా, కంటే యూజ్ చేయాలా, మీద యూజ్ చేయాలా, ఈ తెలుగు మీన్ ఏది తీసుకోవాలంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి మన మీనింగ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఓవర్ మీన్స్ పైగా, కంటే, మీద, పైకి, ఎత్తుగా ఇట్లా వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? ఇట్స్ ఇండికేట్ above, on top, higher than. For example, some birds flew over the building. కొన్ని పక్షులు బిల్డింగ్ మీద నుంచి ఎగిరిపోయాయి. And one more example, I get over 60 notifications a day. I get over 60 notifications a day. నాకు ఒక రోజుకి 60 నోటిఫికేషన్స్ కంటే ఎక్కువే వస్తాయి. 60 నోటిఫికేషన్స్ కంటే పైగానే వస్తాయి. సో 60 కాదు, 60 కంటే పైగానే వస్తాయి. ఇంకా ఎంత అనేది చెప్పలేము, పైగా ఇంకా ఎక్కువ. I get over 60 notifications a day. రోజుకి 60 నోటిఫికేషన్స్ కంటే ఎక్కువే వస్తాయి. సో ఇట్లా. అండ్ థర్డ్ ప్రిపోజిషన్ ఈస్ బై. బి బై బై. బై మీన్స్ చేత, ద్వారా. ఒక పర్సన్, బై పర్సన్, బై థింగ్. ఒక పర్సన్ చేత, ఆమె చేత, అతని చేత, ఈమె ద్వారా, అతని ద్వారా, లేకుంటే ఒక బర్డ్ ద్వారా, యానిమల్ ద్వారా, పర్సన్ ద్వారా ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం కదా. బై మీన్స్ చేత, ద్వారా. ఇట్స్ యూజ్డ్ టు ఇండికేట్ క్లోజ్నెస్. ఈ బై అనేది ఏం చేస్తుంది అంటే ఆ సెంటెన్స్ లో ఉన్నటువంటి, ఆ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ మధ్య క్లోజ్నెస్ అనేది తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కెన్ ఐ సిట్ బై యూ? కెన్ ఐ సిట్ బై యూ? నేను నీ ద్వారా కూర్చోవచ్చా ఇక్కడ? నేను నీ ద్వారా కూర్చోవచ్చా? కెన్ ఐ సిట్ బై యూ? నేను నీ ద్వారా కూర్చోవచ్చా? కెన్ ఐ స్టాండ్ బై యూ? నేను నీ ద్వారా కూర్చోవచ్చా? నీ ద్వారా, నీ చేత. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, హిస్ ఆఫీస్ క్లోజ్డ్ బై ది హెడ్ ఆఫీస్. హిస్ ఆఫీస్ క్లోజ్డ్ బై ది హెడ్ ఆఫీస్. అతని ఆఫీస్, అతని కార్యాలయం, ప్రధాన కార్యాలయం చేత మూయబడింది. హిస్ ఆఫీస్ క్లోజ్డ్ బై ది హెడ్ ఆఫీస్. ఓకేనా? హెడ్ ఆఫీస్ చేత అతని ఆఫీస్ క్లోజ్ చేయబడింది. సో చేత, ద్వారా చెప్పుకున్నప్పుడు మనం ఈ బై అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. అయితే ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఇట్స్ యూజ్డ్ టు ఇండికేట్ క్లోజ్నెస్. ఒక పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్, పర్సన్ కి అదర్ ఆబ్జెక్ట్ కి ఆర్ థింగ్ కి అదర్ ఆబ్జెక్ట్ కి ఆర్ పర్సన్ ఆర్ థింగ్ కి ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి క్లోజ్నెస్ ని ఇండికేట్ చేస్తుంది ఈ బై అనే ప్రిపోజిషన్. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో మనం బై అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకేనా స్టూడెంట్స్? సో చూసారుగా ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో ఆన్, ఇన్, ఎట్, ఫర్, ఆఫ్, టు ఇట్లా కొన్ని ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకున్నాం కదా. అండ్ టుడే అవర్ టాపిక్ ఈస్ విత్, ఓవర్, బై. ఈ 3 ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకున్నారు కదా స్టూడెంట్స్. అండ్ అలర్ట్ హ్యావ్ టు సాధన 2 బుక్స్ రైట్. అండ్ ఆ బుక్ లో కొన్ని టాస్క్ అయితే బ్లాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు క్లాస్ వినిన తర్వాత ఆ బ్లాంక్స్ ఏ ప్రిపోజిషన్ ఏ బ్లాంక్ కి సూటబుల్ అవుతుంది అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ సో మచ్.